యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5038D ట్రాక్టర్ మరియు ట్రాలీ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు, డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ ట్రాక్టర్ మరియు ట్రాలీ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2009 మోడల్ బండి. 2009లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 50%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 50% టైర్లు అయితే టైర్లు నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఈ ట్రాక్టర్తో పాటుగా ట్రాలీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రాలీ కూడా అమ్మకానికి ఉండడం జరిగింది. ట్రాలీ కూడా నీట్ కండిషన్లో, మంచి కండిషన్లో ఉంది. ట్రాలీ యొక్క టైర్లు కానీ, హైడ్రాలిక్ కానీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి రిపేర్ అయితే లేదు. ట్రాక్టర్కి వచ్చేసి ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఈ ట్రాక్టర్ వచ్చేసి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు, ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ యొక్క పీటీఓ కానీ, క్లచ్ పెడ్స్ కానీ, గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఈ ట్రాక్టర్తో పాటుగా ట్రాలీ కూడా అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కు మరియు ట్రాలీకి రెండింటికి కలిపి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 3,50,000 చెప్తున్నారు. 2009 మోడల్ బండి. ట్రాక్టర్ మరియు ట్రాలీకి 3,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి, పేపర్లు చూసి మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.